హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఓన్లీ 30 days లెఫ్ట్ ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. లాస్ట్ 30 days ఉంది మనకి. నిన్న 31 days ఉన్నప్పుడు తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవంతా పేపర్ 4 ఫినిష్ చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రాలేదు. అంటే ఫ్యాక్ట్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా, అవి ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు. ఈరోజు కంప్లీట్గా చదవడానికి ట్రై చేస్తా, కాన్ఫిడెన్స్ వచ్చేలాగా చదవడానికి. ఇంకా మోరోవర్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్లో యాక్ట్స్, లాస్, అగ్రిమెంట్స్ అవి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, అది కూడా ఫినిష్ చేసుకోవాలి అంతే. ఇంకా ఎస్ఏ స్టార్ట్ చేసినాను. నెక్స్ట్ ఎకనామిక్ సర్వే నోట్స్ 50 pages అనుకున్నాం, అది కూడా అయిపోయింది. దాంతోపాటు నిన్న సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసేసిన. నిన్న ఇక్కడ టాపిక్స్లో కవర్ చేసుకోలేదు, కానీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 1 and 2, యూనిట్ 1 అయిపోయింది, సెకండ్ హాఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే పేపర్ 4 కంప్లీట్ రివిజన్, టెస్ట్ రాసేలాగా. దాంతోపాటు డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్లో లాస్, యాక్ట్స్, అగ్రిమెంట్స్ అవి కన్ఫ్యూజ్ అవుతున్నాయి అన్నాను కదా, అవి కంపైల్ చేసుకోవాలి. కంపైల్డ్ ఉన్నాయి, కానీ ఇంకా మంచి చదువుకోవాలి. ఇంకా ఈరోజు సెక్షన్ 1 ఎస్ఎన్టీలో యూనిట్ 3, 4, 5 చేసుకోవాలి. ఇవి యూనిట్ 3, 4 రెండు స్పేస్ రిలేటెడ్ ఉంటాయి. ఇది ఎనర్జీ, రెన్యూబుల్ రిసోర్సెస్ దాని రిలేటెడ్. నెక్స్ట్ ఎస్ఏలో కోడ్స్ అవి చేయాలి. ఇంకా మెయిన్స్ 365 పాలిటీ అయిపోయింది, కానీ జడ్జ్మెంట్స్, కమిటీస్ అవి కంపైల్ చేసుకోలేను. కేసెస్ అన్నీ మర్చిపోతున్నాను, అవి మంచిగా నీట్గా రివిజన్ చేస్తూనే ఉండాలి కదా, అది చేసుకుంటాను. సింపుల్ ఇంట్రెస్ట్ అవ్వలేదు నిన్న, ఇక్కడ అనుకున్నాము అది చేసేయాలి అంతే. దిస్ ఈజ్ మై టార్గెట్. మీ టార్గెట్స్ కూడా అయిపోతున్నాయి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, బాయ్.